గొప్ప సర్వీస్ రా బాబు. ఇక్కడ వెయిటింగ్ ఎక్కువ, ఈటింగ్ తక్కువ అయిపోయింది. కోలగాని మనం ఇచ్చే బిల్తో ఇంకో హోటల్ కట్టుకోవాలి. అని చేత కాంప్రమైజ్ అవ్వకుండా తినండి సగ్గాను. నేను కూలెక్కలేదు ఇంకా వాటర్. ఏంటే మరి పల్లెటూరు వాళ్ళగా భాష మార్చండి. ఏమనం కాదా? మనం కాదా? ఏయ్ రండే, ఏం చేస్తున్నారు అక్కడ? వస్తున్నాం. ఇప్పుడు దాకా ఎందుకు చెప్పలేదే నాకు? నాకు క్లారిటీ వచ్చిన తర్వాత చెప్దామనుకున్నాను. ఇప్పుడు క్లారిటీ వచ్చేసాక బాగా అనిపిస్తుంది. రేలంగి మావి కొడుకు కాబట్టి చాలా బాగుంటాడు అనుకో, కానీ ఎలా మేనేజ్ చేస్తావు అనేది ఇంపార్టెంట్. ఒక పని చేయి, తన పిల్లు, నేను మాట్లాడతా. ఆల్రెడీ పిలిచాను కదా. అవునా? ఎప్పుడు? ఇప్పుడే. ఇంతమంది ఉన్నారని చెప్పలేదు. నంబర్ 1 అల్లుడు అవ్వాలంటే ఆ మాత్రం షాక్ ఉండాలి కదా. రే మావాడని అడిగితే ఏం చెప్పకలే. ఆడేం అడుగుతాడు, ఈడేం చెప్పొద్దు అంటున్నాడు. ఏంటో హైదరాబాద్. ఒకసారి ఇంకోసారి తర్వాత చెప్దు కానీ రా. నీ అక్క ఎక్కడుంది? చూపి చూపి. ఇది వేసుకో, బాగుంది. మొత్తం మందంతా దిగిపోయారు. గొప్పగా బుక్ చేసిన బాబు ఇది. చూడు చూడు ఎవరొచ్చారు. ఎక్కడ చూసావే దాన్ని? ఒరే చిన్నోడా, ఫస్ట్ చూసాను. అమ్మా నాన్న బాగున్నారా? రారా, అందరూ ఇక్కడే ఉన్నారు. రా అక్క. రా. ఏమండి, మా రేలంగానే గారు అబ్బాయి. అలాగా? ఎప్పుడు చిన్నప్పుడు చూశాను. అనుకోకుండా భలే వచ్చావురా. అనుకోకుండా కాదు, అక్క పిలిస్తేనే వచ్చాడు. తనే కదా పిలిచింది. అయ్యో అల్లుడు లేగమ్మా. ఓకే బాబు, నువ్వు కూర్చోమ్మా. కూర్చో. కూర్చోరా. తిను. నోటాపరా రే. ఎరా ఏం చేస్తున్నావు? ఏమన్నా చేస్తున్నావా ఖాళీయా? ఇదిగా ఓ ప్లానింగ్, ఓ పద్ధతి, ఓ విజను ఎలా ఉన్నారో చూడు. పొద్దున్నే 9ంటికి వెళ్ళి సాయంత్రం 5ంటికి ఇంటికి వచ్చి మెడ చుట్టూ పౌడర్ కొట్టుకుని కాళ్ళు ఊపుకుంటూ తాపీగా టీవీలో ఏ ఛానల్ చూడాలో దిక్కుముక్కు తెలియక పెళ్ళం వంటగదిలో వంట చేస్తుంటే ఇటు అటు ఎవరిని చూస్తాడని నడువుది గిల్లేయడం నాకు చిరాకు. ఎరా మీ ఇంట్లో అందరూ ఇలా వంకరగానే మాట్లాడతారా? తిన్నగా ఎవడో మాట్లాడ్డా అనుకుంటా. డబ్బులు ఎలా సంపాదించాలో ప్రపంచంలో అన్ని సూత్రాలు కనుక్కున్నాను, కానీ మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. నా జీవితానికి ఏదైనా అసంతృప్తి ఉందంటే అది ఇదే. పద్ధతి. ఇలా అన్నయ్య పెళ్ళో చూసుంటారు, ఎంత గొడవ చేసాడు. గ్లాస్ నీళ్ల కోసం ఓ గొడవ. రే అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. వదిలేస్తారేట అలాగా? ఆ రోజు ఆడ అలా ఉంటాను కారణం నువ్వేం తెలుసుంటే ఏం జరుగుండేదో నాకే తెలియదు. జరిగేదాకా చూస్తా కూర్చుంటారు. మరి వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే అబ్బాయి మేము మారం ఇలాగే ఉంటామంటే ఎవడికి నష్టం? అండే ఇలా ఉండాలి అలా ఉండాలని మా నాన్నే చెప్పలేదు. దారిని వెళ్ళే గొట్టంగాడు మాటలు ఎందుకంటాను? పైగా ఇన్ని తెలివితేటలు ఉన్న నీలాంటి మాటలు అస్సలు విన్ను. ఇదిగో చూడు, నువ్వు తగ్గేదాకా నేను తగ్గను, గుర్తెట్టుకో. ఇది తెలుసు మా ఫ్యామిలీ విషయానికి రా. కోర్తే పెట్టేపికేసి ఉండొచ్చేస్తుంది ఒక్కొక్కడికి నాకు.
ఎంత ఎక్స్పెక్ట్ చేశాను? ఏంటి ఇలా చేసావు? అందరి ముందు హైలైట్ చేయాలని ఎన్ని స్కెచ్లు వేసాను. డాడీ ముందు ఆడబ్బా ఆడో బాబు ఆడుకో ఫ్యామిలీ, మళ్ళీ ఆడి ముందు నన్ను హైలైట్ చేయటం. పైకి కనిపించావు కానీ చాలా కోపం. కానీ కోపంలో కూడా నువ్వు బాగుంటావులే. సూపర్. ఇంకా కొంచెం కలర్ఫుల్ షర్ట్ వేసుకుంటే అద్రిపోయేవాడివి. నువ్వు నీ బాబులాగా పైపై తప్ప లోపల చూడవే. ఏం నేర్పాడాడు? అన్ని బాబులే నేర్పుతారా ఏంటి? మా ఇంటి మాకుంటాయి. అడుగుతున్నావేంటే? అన్ని బాబులే నేర్పుతారా ఏంటి? నోర్మి ముయ్. ఏంటి బ్లాక్ గోబు మీద కొడుతూ బయటకు వచ్చేస్తాయి మొత్తం అని. నేను హర్టు ఫీల్ అయ్యాను. పొంగు ముద్దు పెట్టుకున్నాను. చూడు. ఓసాలు డౌటే లేదే, చెడగొట్టేసాడు మీ బాబు మొత్తం. ఇదిగో మాటకు ముందు ఒక బాబు, మాటకు తర్వాత ఒక బాబు. సరదాగా మాట్లాడొచ్చు కదా, నువ్వు ఎప్పుడు మాట్లాడతావే అలాగా. ఎవడంత కింద మీద పడి కొట్టుకుంటున్నా సరే వీళ్ళకి కావాల్సింది వీళ్ళకి ఇచ్చేయాలి. ఇదిగో నేను దూకేస్తున్నా. దూకే దైత్యం వదిలిపోద్ది. చిన్నడా ఇక్కడ దూకేస్తా. దూకేస్తున్నా. అసలు ఇది లవ్వే కదరా, దీని లవ్ అని ఎవడం అంటాడు రా బాబు. లవ్ అంటే ఎన్ని ఉంటాయి? కబుర్లు చెప్పుకోవాలి, ముద్దు పేర్లు పెట్టి పిలుచుకోవాలి, ఇష్టం వచ్చినప్పుడు ఫోన్లు చేసుకోవాలి. ఈడే అనుకుంటే ఇదొకటి మన ప్యానాల్కి. హే ఇప్పుడు చేసేయంటే. అదేంటి ఇప్పుడు టైం ఎంత? 11. అయితే రాత్రి కదా, చీకటి. చీకటి అంటే నాకు భయం. పెట్టి హే ఒకసారి నేను ఫోన్ చేయలేదు, నా ఫోన్ చేయమంది. అయ్యో బాబోయ్, నేనున్న సిచ్యువేషన్ ఏంటి? ఇది మాట్లాడే మాటలేంటి? ఏడీడు ఇది గీత ఏది కనపడదా? రేయ్ ఎక్కడున్నారా? నీకోసం ఎదురు చూస్తుంటే దా పైన ఉన్నాను. నేను బయలుదేరిపోయాను. ఎక్కడికి? ఊరికి వెళ్ళిపోతున్నాను అంతే. ఊరు వెళ్తున్నావు? అది కాదురా నేను చెప్పి. ఎవడంత హ్యాపీగా ఉండాలనుకుంటున్నాడో అంత హ్యాపీగానే ఉన్నాడు. నేను తప్ప. అడగచ్చు కదా, చెప్తాం కదా. మొహమ్మదలా పెట్టుకుని ఈడొకటి చాలు జీవితం దానికి అదే అర్థమైపోవటానికి. మళ్ళీ 7,000 బొక్క. ఈ శతాబ్దంలో కనిపెట్టిన అతి దరిద్రమైన వస్తువు ఏదైనా ఉంటే ఇదేరా. మీవాడు భలే ఉంటాడరా, ఏ హడావుడు లేకుండా సింపుల్గా. పర్సనల్ కూడా మంచి దొండ మొక్కలా భలే ఉంటుంది. మనోడికి తక్కువరా, పెళ్ళికెళ్ళి కష్టపడి కొంచెం రంగు తగ్గాడే గానీ హైదరాబాద్ వాటర్ పడతాయినా. నల్లదైదురా, రంగు తగ్గాడు, సన్నబడ్డాడు, లావెక్కాడు. ముందు మానేంటారా దైదులారా, దేశం సంగ పోకూడదు. తప్పుకోరా. రేయ్ మాట్లాడితే నల్లవడం ఆడుకుంటాడు కదా, ఇప్పుడు చూడు ఎలా బుక్ చేస్తాను. రే చిన్నోడా సిగరెట్ ఇరా. నిన్నేరా ఈ నోరు లాగేస్తుంది. అదే మా విజయవాడ అనుకో, ఇట్లా సిగరెట్ అడగానే 2 సిగరెట్ ఇట్లా తెంచి గాల్లోకి ఇసిరి క్యాచ్ అంటాం తెలుసా. బతకడానికి ఏంట్రా ఎన్ని వేషాలు. ఎవడు సంతోషంగా లేడు, అలాగని ఎవడు ఖాళీగానే లేడు. హలో చిన్నోడా. హలో చిన్నోడా. హలో, సిగ్నల్ కట్టగలేదు. హలో చిన్నోడా. ఏంటి నాన్న బంగారం, ఎందుకలా టెన్షన్ పడుతున్నా? నెక్లెస్ రోడ్ చాలా బాగుంది,
నేను అడిగానని చెప్పమంది, మళ్ళీ ఈ రోజు రమ్మంది. వస్తావా? హైదరాబాద్ వచ్చావా? ఏంటి ఇప్పుడా కనిపెట్టేది? నేను అలిగాను, బొంగమతి పెట్టుకున్నాను. ఐ హట్టు. బాబోయ్. నేను హైదరాబాద్ కమింగ్ అని మొన్న ఫోన్ చేస్తే ఫోన్ పెట్టేశావు. పెట్టే తర్వాత చేస్తాను. ఎవర్రా? చుట్టాలు, ఊరంతా చుట్టాలేగా మనకి. మొత్తం నువ్వే తిని ఆడికేం పెట్టద్దు ఇక. తిరం తప్పేసాడు ఆడు. నువ్వేంటే హైదరాబాద్లో పెట్టేసావు సడన్గా మార్కెట్. అమెరికా నుంచి అక్కొస్తుంది కదా, రిసీవ్ చేసుకోవడానికి వచ్చాం. అందరం వచ్చేసాం. అన్నట్టు బావ గురించి చెప్పలేదు కదా. సూపర్, నువ్వు పెళ్లిలో చూసావుగా, క్యూట్ గా ఉంటాడు కదా. ఆడికి పెళ్లి మొక్కలేట వచ్చా. ఏదైనా కొంచెం చెప్తే చాలు ఇంకొకరి గురించి. వెంటనే చూడు ఎంత పొడుగ్గైపోయావు, నీ ముక్కెంత ఎర్రగైపోయిందో. బేసిక్ గా అబ్బాయిలంతా మంచోళ్ళు, అదే వచ్చింది మీతోటి. గాలి గాలి మార్చాం. స్వేచ్ఛనిచ్చినప్పుడు వాడుకోవాలమ్మా. ఏమి ఇవ్వాలో ఏం తీసుకోవాలో తెలుసుకోవాలి. ఒక్క నిమిషం. రేయ్. ఒక గంట మజ్ను, ఒక చిక్కాల దేవదాస్, ఒక పసుపేటి రోమియో, వీళ్ళందరి చరిత్రలో లవ్ స్టోరీలు క్రియేట్ చేసిన వాళ్ళే. ఒక ట్రెండ్ సెట్ చేసి వెళ్ళిపోయారు. వీళ్ళందరికీ భిన్నంగా ఒక అమ్మాయిగా పుడితే ఇంత అదృష్టమా, ఒక అమ్మాయిగా పుడితే ఇంత బాగుంటుందా అనిపించేలా మాత్రం చేస్తానే. ఈ హగ్లు ముద్దులు అంటావా బోనస్. దా చుట్టుకో, కట్టుకో, వాటేసుకో. ఎవరు చూస్తాం మనకేంటి, నీ పన్ను చూసుకోమా. ఇంకా చెప్పు. నువ్వే చెప్పు. ఇంకా చెప్పు. ఈ టైంలో ఆడకు, ఖచ్చితంగా అబద్ధాలే చెప్తాను. ఏమ్మా పెద్దోడువా, ఏం చేస్తున్నావు? వెళ్ళండి. ఏమయ్యా ఏం చేస్తున్నావు? ఎప్పుడో చిన్నప్పుడు చూసానే నిన్ను. అవునండి, అవును. ఎరా అబ్బాయి బాగున్నావా? ఏం చేస్తున్నావు? నేనేం చేస్తే నీకెందుకు బాబాయ్, ఏదో అడగాలని అడుగుతున్నావు. పెళ్లికి వచ్చారు కదా, భోంచేసి వెళ్ళండి. ఆ పక్కన కూడా పెట్టించాడు పాపం, బాగా పట్టుకున్నాడు. ప్రతి ఓడు అడిగి కూడా అందరూ అదే కదా. ఏం చేస్తున్నావు, ఏం చేస్తున్నావు, ఏం చేస్తున్నావు? వెళ్ళండి వెళ్ళండి, భోంచేయండి. మనకు తెలుసు సార్, లెక్క ఏంటన్నది మనకు తెలుసు. అరిటోకి ఎక్కడికి? ఇదేంటి ఇది సూట్ గాని డ్యూటీ చేస్తున్నాడు? బాబు వీళ్ళకి బతుకుతారు నేర్పకుండా నవ్వుతూ నేర్పాడండి. కొండలరావు గారు ఎక్కడ కనిపించడేంటి అత్తయ్య? మీరు వచ్చారు కళొచ్చింది, ఒకళ్ళు రాకపోయినా మీరు వచ్చారు కాబట్టి వచ్చి తీరుతుంది అంతే. అదేమిటి అలా చిక్కిపోయావు, కజికాయలు తట్టలేదా? రండి రండి. ఎరా చిన్నోడా, బాగున్నావా? మొత్తం మీద రేలింగ్ వాళ్ళు అనిపించుకున్నారా? బాగా చేశారు. ఎవరికి ఉండేది అనుకుంటుంది. రండి. మనకి రాదుగాని అన్నయ్య, మీ ఊడు భలే మేనేజ్ చేస్తున్నాడు. తాళాలంటే ఎక్కడున్నాయి? మాకేం తెలుసు. సీత సీత బాగున్నావమ్మా? ఎన్నాళ్ళైంది నిన్ను చూసి. ఇప్పుడే వచ్చేస్తానే. ఒరే చిన్నోడా, ఆ, పిన్నిని రమ్మని చెప్పు. ఏరా చిన్నోడా, మాట్లాడుకుంటూ వెళ్తున్నావేంటి? అది మా మేనగోళ్ళని చేసుకుంటావా? ఏ మీ మేనకోడల్ని చేసుకోవాలేంటి? ఆడు చేసుకోవడానికి నా కూతురు లేదా? ఆడికేంటి, ఎవరైనా ఇస్తారు పిల్లని. ఇక్కడే ఉన్నానే, ఇప్పుడే వస్తాను. ఉట్లో పెట్టిన గుమ్మడికాయలాగా ఉంది ఒక్కొక్క తిని. వీళ్ళు ఎలా ఉంటే వాళ్ళ కూతురు ఎలా ఉంటారు? ఊర్లో అందరినీ చేసండి వాడికి. చిన్నడా చిన్నడా బాగా పోసు కొడుతున్నా. అందంగా ఉన్నానని పొగరు. చిట్టి భద్రయ్య ఆయన ఎవరు? ఎవడో వాడ ఎక్కడో చోట ఉండే ఉంటాడు. ఆడని అలాగే
ఒక అమ్మాయి మన కోసం పడి చేస్తున్నా ఎవడో ఒకటి చూస్తాడని కింద మీద పడతా ఉంటాడు. మన కూడా ఇలాగే కొబ్బరి తోటలో చేసుకుందామా పెళ్ళి? ఒకవేళ వర్షం వచ్చిందనుకో తడిస్తూ చేసుకోవచ్చు. మొత్తం నీసా దయ్యలు. ఓ 10 నిమిషాలు ఇప్పుడే వస్తాను. ఇంత ఇంకా తింటారు బాబు, వదిలించుకోవడం కష్టం. తింటున్నా వడిస్తున్నా వెళ్ళి ఏకువలో నా గోదారి ఎరుపెక్కింది, ఆ ఎరుపేమో గోరింట పంటయ్యింది. ఏకువలో నా గోదారి ఎరుపెక్కింది, ఆ ఎరుపేమో గోరింట పంటయ్యింది. చేతికెన్నో సిగ్గులొచ్చి ఆహా